చంద్రబాబుకి అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళు లాంటివి అని హజ్ కమిటీ చైర్మన్ హసన్ బాషా, మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సోదరులు టీడీపీ నాయకులు డాక్టర్ మండిపల్లి లక్ష్మీప్రసాద్ రెడ్డి రాయచోటిలోని మంత్రివర్యుల క్యాంపు కార్యాలయం నందు మీడియా సమావేశంలో పాల్గొని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నారా చంద్రబాబు నాయుడు గారు సబ్సిడీ అనేది గతంలో ఆయన మేనిఫెస్టోలో ఏ విధంగా చెప్పారో, మేనిఫెస్టోలో నేను మైనార్టీలకు అండగా ఉంటానని చెప్పేసి దానిని మక్కాకెళ్ళే యాత్రికులకి ఆయన విజయవాడ ఎంబార్కేషన్ పాయింట్ నుంచి 2025లో వెళ్ళిన ప్రతి హాజీకి ₹1,00,000 ఇమ్మని చెప్పేసి ఒక వాగ్దానం చేశారు. ఆ వాగ్దానం ప్రకారము నేను మరియు ఎండి ఫారూక్ గారు దాన్ని అమలు చేసి ప్రతి హాజీకి 72 మందికి ₹1,00,000 చొప్పున వారి అకౌంట్లో జమ చేయటం జరిగింది. ఇది మన నారా చంద్రబాబు నాయుడు గారు చేసే అభివృద్ధి. కూటమి ప్రభుత్వం చెప్పింది చేస్తారు, చేసింది చేస్తారు. నారా చంద్రబాబు నాయుడు గారు 2024లో ఎలక్షన్ మేనిఫెస్టోలో ఏం చెప్పారో అది చేసి చూపించారని మన హసన్ బాషా గారు చెప్పారు. అలాగే ఈ సంవత్సరం సుమారు 72 భక్తులకి ₹1,00,000 చొప్పున ఇవ్వడం జరిగింది. అలానే రాబోయే సంవత్సరాల్లో కూడా 26, 27, 28 సంవత్సరాల్లో కూడా ఇంకా రెట్టింపు భక్తులకి మక్కా వెళ్ళేదానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఖచ్చితంగా సపోర్ట్ ఉంటుంది. దానికి మన హజ్ కమిటీ ఎంతో కృషి చేస్తుంది. అలానే సార్ చెప్పినట్టు మనము బెంగళూరు లేకపోతే హైదరాబాద్ నుంచి వెళ్ళడం కంటే మన విజయవాడ, మన క్యాపిటల్ సిటీ అమరావతిలో కూడా మనం హజ్ వెళ్ళేదానికి తగిన సౌకర్యాలు కల్పించు గవర్నమెంట్ తరఫున విమానాలు కానీ సేవలు కానీ ఇవ్వడం జరుగుతుంది.